Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు 2026లో ఏ స్టాక్స్ అయితే మీరు పర్చేస్ చేస్తే బెస్ట్ అండ్ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అని దాన్ని బట్టి నేను దీని మీద ఈ టాపిక్ మీద అయితే ఈ వీడియో చేయబోతున్నాను. సో 2026లో మీకు ఆల్మోస్ట్ చాలా మంది అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అండ్ నష్టపోతూ ఉంటారు. కొంతమందికి లాభాలు వస్తుంటాయి అండ్ కొంతమందికి అయితే నష్టాలు వస్తుంటాయి. సో బట్ నేను కొన్ని స్టాక్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. దిస్ ఇస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ అండ్ పర్సనల్ రీసెర్చ్. నేను 2 to 3 monthsగా చూసి అండ్ ఈ స్టాక్స్ అయితే బెస్ట్ అని చెప్పి నేను ఏవైతే రీసెర్చ్ చేశానో ఆ స్టాక్స్ అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ అండ్ నేనేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఈ వీడియోలో. సో మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ అప్ టు యువర్ రిస్క్. సో ఈ వీడియో కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో దట్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఈ వీడియోలో అండ్ మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ స్టాక్స్ గురించి. సో ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను యాక్చువల్గా పర్సనల్గా వచ్చేసి నేను గ్రో అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను ట్రేడింగ్కి. మ్యూచువల్ ఫండ్స్కి కావచ్చు, లేకపోతే నేను స్టాక్స్ పర్చేస్ చేసేకి కావచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్కి అయితే నేను గ్రో అనే అప్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా లేదా ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, నేను యాక్చువల్గా 1 year బ్యాకే నేను డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ గ్రో అప్లికేషన్ మీరు ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి కంప్లీట్ వీడియో చేశాను. నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే చేశాను. సో దట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ వీడియోస్. సో మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్తే చూడొచ్చు. లాస్ట్ 1 year బ్యాకే అప్లోడ్ చేశాను నేను. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే అండ్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అండ్ గ్రో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ చూసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కానీ డీమ్యాట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి, సో ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను నేను. సో ఆ వీడియోస్ కూడా చూడండి మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే. ఇన్ కేస్ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంది అండ్ మీరు గ్రో యూస్ చేస్తుంటే నేను కూడా గ్రోనే యూస్ చేయడము. సో మీకు ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. సో ఇప్పుడైతే నేను ఏ స్టాక్స్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్లో అప్లికేషన్. సో ప్రెసెంట్ నేను ఈ అప్లికేషన్నే యూస్ చేస్తున్నాను. సో నేను ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమాట్ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాను. సో నా డిమాట్ అకౌంట్ యూస్ చేసుకొని నేను స్టాక్స్ అనేది అయితే పర్చేస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూపించబోయే స్టాక్ వచ్చేసి సోలార్ ఇండస్ట్రీస్. సో ఇదొక మంచి స్టాక్ అండి 2026లో. ఎందుకంటే మీరు ఇక్కడ 52 వీక్స్లో అండ్ టుడేస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 11,600 నుంచి 18,350 వరకు అయితే వచ్చింది ఇప్పుడు. సో ప్రెజెంట్ మనకి 18,400కి అయితే నడుస్తుంది స్టాక్ ప్రైస్. అండ్ మీరు ఇక్కడ లాస్ట్ 1 yearగా చూసుకుంటే 1,368 రిటర్న్స్, అంటే ఆల్మోస్ట్ 8% రిటర్న్స్ అయితే వచ్చింది. అండ్ 6 monthsకి 5,000 వచ్చింది. అండ్ లాస్ట్ 6 monthsగా ఈ స్టాక్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఈ స్టాక్ని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ 2026లో స్టాక్ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. నేను చూపించబోయే స్టాక్ లిస్ట్లో ఇది ఫస్ట్ పొజిషన్. సో దీని తర్వాత వచ్చేసి మనకి అపోలో హాస్పిటల్స్ ఉంది. సో అపోలో హాస్పిటల్స్, సో ఇది కూడా చూడండి. ఇది ఆల్మోస్ట్ ఒక స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకి 8,300 అయితే నడుస్తుంది. అండ్ 52 వీక్స్ నుంచి టుడేస్ లో చూసుకుంటే మనకి 6,600 నుంచి ఆల్మోస్ట్ 8,200 వరకు అయితే వచ్చింది స్టాక్ ప్రైస్. సో దిస్ ఈస్ నియర్లీ ఏ వెరీ గుడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 year చూడండి, 1,437 రూపీస్ అయితే మనకి లాస్ట్ 1 yearగా 20% రిటర్న్స్ అయితే వస్తుంది ఈ స్టాక్కి. అండ్ 3 monthsగా చూసుకుంటే మీరు 500 రూపీస్ అండ్ లాస్ట్ 1 monthగా 500. సో ఇది కూడా ఒక మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఒక మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ స్టాక్ వచ్చేసి అదాని గ్రీన్ ఎనర్జీస్. సో ఇది ఒక సింగిల్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 1,500 అండి. సో
ప్రీవియస్ 2 స్టాక్స్ కానీ, మీరు సోలార్ ఇండస్ట్రీస్ కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ చూసుకుంటే ఈచ్ స్టాక్ ప్రైస్ 1800, 10,000 అలా ఉంది. బట్ దిస్ ఈస్ వెరీ స్మాల్ అమౌంట్. ఒక్క స్టాక్ ప్రైస్ మనకి 1500 రూపీస్ అయితే ఉంది మనకి. ఇక్కడ చూడండి, మీరు 52 వీక్స్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ 765 నుంచి 1430 వరకు అయితే వెళ్ళింది ఇప్పుడు. సో, ఇది కూడా ఒక మంచి ఇప్పుడు ప్రెజెంట్ రైజింగ్‌లో ఉంది. సో, 1 ఇయర్‌గా చూసుకుంటే 500, 509 6 మంత్స్‌కి. సో, 3 మంత్స్‌లో 646 అండ్ 1 మంత్‌లో 164 అలా మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి మనకి ఈ స్టాక్‌లో. సో, ఈ స్టాక్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే. సో, మీ దగ్గర ఉండే బడ్జెట్ ప్రకారం నేనిప్పుడు ఏ స్టాక్స్ అయితే చూపిస్తున్నానో, మీ బడ్జెట్ ప్రకారం మీరు డివైడ్ చేసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఏంటి అనేది దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ యూ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి అదాని ఎనర్జీ సొల్యూషన్స్. సో, ఇది కూడా అంతే మనకు ఆల్మోస్ట్ 1500 చేంజ్‌లో అయితే ఉంది ఈ స్టాక్. అండ్ ఇక్కడ మీరు 52 వీక్స్‌లో అండ్ 2 డేస్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ 744 అంటే ఆల్మోస్ట్ 750 నుంచి 1527 ఆల్మోస్ట్ 1500 వరకు అయితే మనకిది రైజ్ అయింది. సో, ఆల్మోస్ట్ మనకి 1 డేలో 3.8% అండ్ 1 ఇయర్‌లో 80.32% రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ మీకు 1 ఇయర్ కాదు, 6 మంత్స్‌కి, 3 మంత్స్‌కి చూసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ గ్రాఫ్ చూపిస్తది కదా! మీరు 3 మంత్స్‌లో ఎంత రిటర్న్స్ ఉంది, 6 మంత్స్‌లో ఎంత రిటర్న్స్ వచ్చింది, అవన్నీ చూసుకోవాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు అవి రిటర్న్స్ అనేవి చూపిస్తాయి మనకిక్కడ. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అండి 2026లో మీరు ఇన్వెస్ట్ చేసుకోనీకి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఒరాకిల్ ఫిన్సర్వ్. సో, ఇది ఆల్మోస్ట్ 10,000 వరకు అయితే ఉందండి స్టాకు. సో, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 52 వీక్స్‌లో 6,200 నుంచి ఆల్మోస్ట్ 10,000, 9,900 అంటే ఆల్మోస్ట్ 10,000. సో, ఇది ఏంటంటే ఈ డేటా వచ్చేసి ఫ్రైడేస్ డేటా అండి. సో, ఇది వీకెండ్ ఈరోజైతే మనకి స్టాక్ మార్కెట్ ఉండదు. సో, దిస్ ఈజ్ ఇక్కడ మనకు చూపిస్తుండేది వచ్చేసి ఫ్రైడేస్ మార్కెట్ ప్రైస్ అయితే చూపిస్తూ ఉంది. సో, 1 ఇయర్‌లో మనకి 1160 అంటే ఆల్మోస్ట్ 13% రిటర్న్స్ అయితే వచ్చాయి మనకి. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్. ఎందుకంటే మనకి 2000 అంటే నిదానంగా రైజ్ అయ్యే స్టాక్స్‌లో ఇదొక స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్. సో, ఇది ఈచ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకి 3048 రూపీస్ అయితే ఉంది. సో, 1 ఇయర్‌లో చూడండి ఆల్మోస్ట్ 1171 అంటే 62.43% రిటర్న్స్ అయితే వచ్చింది ఇది స్టాక్. సో, 1753 ఉండింది 52 వీక్స్‌లో అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్. సో, ఇప్పుడు ప్రెజెంట్ 2921 రూపీస్ అయితే ఉంది. సో, ఇది ఫ్రైడే డేటా ప్రకారము ఆల్మోస్ట్ 3048 రూపీస్‌కి అయితే వచ్చింది ఇది. ఇది కూడా ఒక మంచి స్టాక్ అండి. సో, దీంట్లో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా చేసుకోవాలనుకుంటే దీనిలో కూడా చేసుకోవచ్చు. సో, డిపెండింగ్ అపాన్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అండ్ మీరు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎంటాప్ టెక్నాలజీస్. సో, ఇదొక టెక్నాలజీస్ స్టాక్ అండి. ఓకే. సో, 1 ఇయర్‌లో మనకి చూడండి ఆల్మోస్ట్ 5700 అంటే 325% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ స్టాకు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ అండ్ మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి 1300 ఉండే స్టాక్ ఆల్మోస్ట్ 7400కి అయితే వచ్చింది. సో, నా రీసెర్చ్‌లో నేను తెలుసుకుంది ఏంటంటే లాంగ్ టర్మ్‌కి ఇది ఒక మంచి స్టాక్ అని నాకు అనిపించింది. సో, ఇది కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, బట్ నేను ఏ స్టాక్స్ అయితే చూపిస్తున్నానో దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ అండ్ మై అండర్‌స్టాండింగ్. సో, దీంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఇవి ఏవి బెస్ట్ అనేవి సజెస్ట్ చేస్తున్నాను అంతే అండి. సో, చూడండి 6 మంత్స్‌లో 5200, లాస్ట్ 3 మంత్స్‌లో ఆల్మోస్ట్ 4000 రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ 1 డేలో ఆల్మోస్ట్ 220 రూపీస్ అయితే వెళ్ళింది స్టాక్. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్ఎంఎల్ మహీంద్రా. సో, ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3800 రూపీస్ అయితే ఉంది స్టాక్ ప్రైస్.
సో 52 వీక్స్‌లో అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ 1700 ఉండేది ఆల్మోస్ట్ 3700 అయింది. అంటే ఆల్మోస్ట్ ₹2000 అయితే పెరిగింది ఒక్క స్టాక్ మీద. సో మీకీ మంచి రిటర్న్స్ రావాలి ఏంటి అనుకుంటే, ఒక మంచి స్టాక్ తీసుకొని ఎక్కువ షేర్స్ అనేవి కొనేకి ట్రై చేయండి. సో దట్ మీకీ రిటర్న్స్ అనేవి మంచిగొస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి. 1 ఇయర్‌లో చూడండి ఆల్మోస్ట్ 1900 రిటర్న్స్, 6 మంత్స్, 3 మంత్స్, 1 మంత్ అలా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా ప్యాటర్న్స్. సో ఈ స్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ ₹4200 అయితే ఉంది ఈ స్టాకు. సో 2100 నుంచి ఆల్మోస్ట్ 4100 వరకు అయితే వెళ్ళింది. సో 1 ఇయర్‌లో మనకు ఆల్మోస్ట్ 31% రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ 3 మంత్స్‌లో చూసుకుంటే 842 అండ్ 6 మంత్స్‌లో చూసుకుంటే ₹1466 రిటర్న్స్ అయితే వచ్చాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ అండి 2026లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్. సో ఇది ఆల్మోస్ట్ చాలా హ్యూజ్ ప్రైస్ అండి. 16,800 వరకు అయితే ఉంది. ఒక్క సింగిల్ స్టాక్ ప్రైసే ఇంతుంది. సో 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ 43% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ స్టాకు. చూడండి ₹5055 అంటే లాస్ట్ 11,500 లాస్ట్ ఇయర్ ఉన్న స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ ₹16,000 అయితే దగ్గర దగ్గర ₹16,800 అయితే అయింది ఈ స్టాకు. ఇది కూడా ఒక మంచి లాంగ్ టర్మ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ 3 మంత్స్‌గా చూసుకుంటే ఆల్మోస్ట్ ₹400 అయితే మనకి రిటర్న్స్ వచ్చింది ఒక్క సింగిల్ స్టాక్ ప్రైస్ మీద. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్. ఓకే. అండ్ లాస్ట్ స్టాక్ వచ్చేసి నువోమా వెల్త్ మేనేజ్మెంట్. సో ఇది వచ్చేసి ఒక్క సింగిల్ స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకి ₹1500 అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ₹1000 నుంచి 1500 వరకు అయితే వెళ్ళింది స్టాకు. సో 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ 8% రిటర్న్స్ అయితే వచ్చాయి. సో నేను దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అంటే హై రిటర్న్స్ నుంచి లో రిటర్న్స్ వరకు నేను ఫిల్టర్ చేసి ఈ స్టాక్‌ని అయితే లాస్ట్ ప్లేస్‌లో పెట్టాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్ స్టాక్స్ అన్నిట్లోనూ కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద లీస్ట్ రిటర్న్స్ ఇచ్చిండేది. జస్ట్ ఓన్లీ 8% రిటర్న్స్ అయితే ఇచ్చింది ఈ స్టాక్. సో 6 మంత్స్‌లో ₹140 అండ్ లాస్ట్ 3 మంత్స్‌కి ఒక 300, 350 ఆ రేంజ్‌లో ఫ్లక్చుయేషన్స్ అనేవి అవుతూనే ఉన్నాయి ఈ స్టాక్‌కి. బట్ ఓకే. ఐ థింక్ ఇది కూడా ఒక మంచి స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టాక్స్ అనేవి నేను యాక్చువల్గా చెప్పదలుచుకున్నానండి ఈ వీడియోలో. సో న్యూమా హెల్త్ అనేది లాస్ట్ స్టాక్. ఆల్మోస్ట్ 10 స్టాక్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో 2026లో మీరు ఎలాంటి స్టాక్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఇది ఓన్లీ ప్యూర్లీ నా అండర్స్టాండింగ్ అండ్ నేను లాస్ట్ కొద్దిగా నెలలుగా నేను రీసెర్చ్ చేసి తెలుసుకోవడం వల్ల ఈ స్టాక్స్ బెస్ట్ అని చెప్పి నేను మీకు ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఈ స్టాక్స్ మీదే మీరు ఇన్వెస్ట్ చేయాలి అనేది మాత్రం నేను చెప్పట్లేదు ఎక్కడ. సో దిస్ ఈజ్ జస్ట్ ప్యూర్లీ అన్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఓకే. సో మీకు ఈ వీడియో చాలా మట్టుగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా చాలా వీడియోస్ అయితే చేస్తాను లాస్ట్ ఇయర్. సో ఆ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా మీకు చాలా మట్టుగా హెల్ప్ అవుతాయి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.